దయచేసి కూర్చోండి. సో నిన్న ఇంచుమించు 7 శ్లోకాలు తెలుసుకున్నాం. 6వ శ్లోకం 4 స్థితులు సమ్మిళితమై ఉన్న 4వ స్థితి యొక్క వైభవాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. ఓంకారంతో మొదలుపెట్టి శివం దాకా మన ప్రయాణం సాగింది. ఇప్పుడు మీకు ఓం నమ శివాయ అని నేను చెప్పినప్పుడు, ప్రణవ సహిత పంచాక్షర మంత్రం చెప్పినప్పుడు, సో ఓంకారం అన్న పుట్టినింటి నుండి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆరంభించి శివస్థితి దాకా నిరాఘాటంగా నిర్విఘ్నంగా ప్రయాణించి సమపార్జించుకున్న జ్ఞానాన్నంతా, చైతన్యాన్నంతా, శక్తినంతా నా వినిమయంలో తెచ్చుకున్న ఆ శక్తికి నేను నమస్కరించుకుంటున్నాను. ఇప్పుడు మాండుక్యోపనిషత్తులో దానికి తగిన శాస్త్ర ప్రమాణం కూడా మీకు దొరికింది. మన దేహంలో ఒక్కొక్క అవయవం యొక్క ప్రాధాన్యత చెప్పినప్పుడు ఆ ఒక్క అవయవానికి వెళ్తుందా ఆ ప్రాధాన్యత, మొత్తం దేహానికి వెళ్తుందా? దేహానికి వెళ్తుంది. దేహంలో గుండె చాలా ముఖ్య భూమికను పోషించవచ్చు. కానీ దేహంలో కనీసం ఒక పన్ను ఊడిపోయిన వైకల్యమే కాదు. సో మీరు సరిగ్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్క స్థితి వైభవం కాదు. ఎందుకంటే తర్వాత జరిగేదంతా ఇక అదే ప్రయాణం కాబట్టి మళ్ళీ చెప్తున్నా. జాగృత అవస్థ గురించి తెలుసుకుంటే ఈ పుణ్యం, స్వప్నావస్థ గురించి తెలుసుకుంటే ఈ ఫలశ్రుతి లభిస్తుందని అనుకున్నా. అది చాలా ఘోరం. అది ఓంకారం అంటేనే ఏకత్వం, ఓంకారం లేనిది, ఓంకారంలోంచి పుట్టుకు రానిది లేశమాత్రం కూడా లేదని అంత విపులంగా వివరంగా చెప్తుంటే, మళ్ళీ ఓంకారంలో కాలుకు ఒక పుణ్యం, చేతికి ఒక పుణ్యం, అది చేతికి ఫలశ్రుతి ఒకటి ఉంటుందనుకోవటం పొరపాటు. ఓకేనా? మాండుక్యోపనిషత్తుగా వినటం కోసం వినటం, తెలుసుకోవటం కోసం ఏదో తెలుసుకున్నాను కాదు. వినటం కోసం వినద్దు, తెలుసుకోవటం కోసం తెలుసుకోవద్దు, నేర్చుకోవటం కోసం కూడా నేర్చుకోవద్దు. పూర్తిగా మానవుడి నుండి ఈ క్షణమే మీ హృదయాంతరంగంలో, మీ మస్తిష్క క్షేత్రంలో పూర్ణాత్మగా దైవంగా పరిణమించటం కోసమే దాన్ని వినండి, నేర్చుకోండి, అంతే. దానికి ఇంకా అసలు మార్పు అనేది ఏమీ లేదు. దాన్ని వినటం కోసం వినద్దు, నేర్చుకోవటం కోసం నేర్చుకోవద్దు, శ్లోక సౌందర్యం కోసమో, సుశబ్దాల సంగమం కోసమో, శబ్దశిల్పాల కోసం నేర్చుకోవద్దు. అది ఇది నన్ను పుట్టినింటికి కడతేరుస్తుంది. ఇక ఎప్పటి నుంచో మానవత్వంలో మగ్గిపోతున్న నాకు ఇది పూర్తిగా ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ క్షణమే, తక్షణమే నేను సంపూర్ణమైన దైవంగా వికసిస్తున్నాను. ఇందులో చెప్పిన ప్రతి పదం, ప్రతి శ్లోకం నా ఔచిత్యం గురించే, నా ప్రయాణం గురించే, నా నిజతత్వం గురించే ఉపదేశించబడినది. ఇంకెవరి గురించి కాదు. కేవలం నా గురించే పరిపూర్ణంగా నా గురించే చెప్పబడింది అన్నట్లుగా మీరు అర్థం చేసుకోగలిగితే, ఆ సత్యాన్ని కానీ మీరు గ్రహిస్తే, ఖచ్చితంగా ఈ క్షణమే మిమ్మల్ని మానవత్వంలో పట్టి పీడిస్తున్న చిట్ట చివరి శృంఖలను సైతం తెగిపోయి సార్వభౌమత్వపు సౌరభాలని ఆగ్రహించని ఆరంభిస్తారు. See, there are many scholarly beings who have enriched this terra with their beautiful dimensions, with their beautiful teachings. They are available in the grandest scriptures. But though the efficacy of the beautiful teaching is on a higher scale, the rarest of the rarest entities are getting transformation, are getting reformation. Though the efficacy of their teaching is on a higher scale, rarest of the rarest entities are getting transformation. Why? Because the aspirant is lacking with a beautiful quality called Shraddha.
An aspirant is lacking with a beautiful quality called Shraddha. He doesn't have Shraddha. He doesn't understand the efficacy of the medicine. He will just think that he has got to equip with some more teachings taught by some other grander beings, then only he will get transformation. But that is stupidity. Specifically, I am talking about Mandukya Upanishad. By this time, you might have understood the inner meaning of that beautiful title. From the dimension of the grandest Maharishi, this teaching is an elixir. All the 12 slokas is an elixir. The moment an aspirant tastes a drop of this elixir, immediately, instantaneously, on the spot, the divinity within him gets awakened and began to dance. That is the very title of this beautiful scripture. My dear aspirants, please listen to this. When a guru is very much alive, just don't listen for the sake of listening. Just don't learn for the sake of learning. It should not be again a lip service. It might be Sanskrit, might be super. But a medicine you should not take for the sake of taste. This beautiful teaching you have got to learn, believing the truth, understanding the truth, realizing the truth, that instantaneously I am going to get the liberation from the humanity, from my personality. I am just going back to my original consciousness and celebrate my innate consciousness. That should be your commitment while you are learning this grandest, beautiful scripture. That's it. Every single sentence uttered by this Maharishi in this beautiful scripture, specifically, personally, is teaching about yourself. Then naturally you will develop Shraddha. మీ పూర్వాశ్రమం గురించి చెప్తున్నారు ఆయన. మీ మహాప్రస్థానం గురించి చెప్తున్నారు. ఓకేనా? మీరే ఆ ఓంకారీశ్వరులు, మీరే ఆ దైవం, మీరే ఆత్మ చైతన్యం. మీలోనే 4 మహిమాన్వితమైన వ్యవస్థలు వ్యవస్థీకృతమై ఉన్నాయి. మీరే నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించుకున్నారు. ఒక రాజుగారు ఒక పేదవాడిగా, తను పేదవాడిగా అనుకున్నప్పుడు పేదవాడిగా ఉండిపోయాడు, పని చేసుకుంటున్నాడు, ఎప్పుడు మీసం తిప్పలా. తాను రాజును అనగానే చెయ్యి బై డిఫాల్ట్ వెళ్ళిపోయింది మీసం మీద. సరిగ్గా మీరు నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించుకున్న ఉత్తర క్షణం మీలో ఉన్న దివ్య శంకరాభరణాలు ఒకటి తర్వాత ఒకటి మిమ్మల్ని ఆహ్వానించాయి. రా నా పక్కన కూర్చో అని మిమ్మల్ని వేడుకోనారంభించాయి. అలా వాటన్నిటిలోకి ఏది మహోన్నతమైనదా అన్నది అస్థూలమేమిటో మీరు చూసుకున్నారు. వాటన్నిటిలోకి మహోన్నతమైనది మీకు సృజనాత్మకత అని అనిపించింది. వెంటనే స్వప్నావస్థలోకి వెళ్ళిపోయారు. దైవం యొక్క స్వప్నం అంటే సృష్టించడం, తన కాల్పనిక క్షేత్రంలో కల్పన చేయటం, తన చిత్రీకరణ చేయటమే స్వప్నావస్థ. ఎందుకు స్వప్నం ఉన్నారంటే తాను ఉన్నాడు, తాను లేడు, తానుగా లేడు. చచ్చిపోయినాడికి కల రాదు కదా. సో వాడు కలగంటున్నాడంటే వాడు బతుకున్నట్టు. సో కల్పన చేస్తున్నాడంటే ఆయన ఉన్నాడు, ఆయన స్పృహలో ఉన్నాడు. ఏమే క్లియర్? ఆయన ఉన్నాడు, ఆయన స్పృహలో ఉన్నాడు. స్పృహలో ఉన్నాడు కాబట్టి ఆయన వాంఛన నెరవేర్చుకోవడానికి చిత్రీకరించాడు. లేకపోతే వాంఛన నెరవేర్చుకోవడానికి కర్మ చేసేవాడు. భగవత్తత్వం, భగవంతుడు తన వాంఛన నెరవేర్చుకోవడానికి అకృతంగానే చిత్రీకరణ చేస్తాడు. భగవంతుడు తన వాంఛన నెరవేర్చుకోవడానికి అకృతంగానే చిత్రీకరణ చేస్తాడు, విజువలైజ్ చేస్తాడు. ఏమే క్లియర్? అందుకే తర్వాత శ్లోకంలో సుషుప్తావస్థలో నా కంచన కామం కామయత్, నా కంచన స్వప్నం పశ్యతి. ఇంత కూడా కోరిక లేదు కాబట్టి ఇక చిత్రీకరణ లేదన్నాడు, విజువలైజ్ చేయాలి. లేకపోతే అసలు కోరికకి కళకి సంబంధం ఏంటి అక్కడైనా వీళ్ళకి తెలియాలి కదా. నా కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతి అని చెప్పినప్పుడు కామం అంటే కోరిక, స్వప్నం అంటే కళ. నిజంగా కోరిక తీర్చుకోవడానికి కళ ఎందుకు అంటారు ఎవడైనా?
భగవంతుడు మాత్రమే, భగవతత్వంలో మాత్రమే ఏ వాంఛ వచ్చినా సరే ఆ వాంఛను నెరవేర్చుకోవడానికి చిత్రీకరణ చేస్తారు కదా. సో మీరే మిమ్మల్ని మీ నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించుకున్నప్పుడు, మీ తత్వాలు ఒక్కొక్కటి మీకు అందుబాటులోకి రావటం జరిగినాయి. అలా మీ సహజత్వం మీకు అందుబాటులోకి వచ్చిన తర్వాత మహోన్నతమైన మీ సహజత్వం సృజనాత్మకత, మీ వాంఛని సృష్టించి కల్పన చేసి నెరవేర్చుకునే తనం మీది. ఓకే, సో అలా సృష్టించింది మీరే. ఓంకారంలోంచి ఓంకారంగా ఉన్న మీరు ఓంకారం నుండే సర్వస్వాన్ని అభివ్యక్తీకరించారు. ఓంకారీశ్వరులే అయిన మీరు సృష్టించిన ప్రతి అంశం ఓంకారం నుండే సృష్టించారు. అంటే మీలోంచే మీరు వెలికి తీసి సృష్టించారు. సృష్టి అంతా చూశారు. ఒక్కసారి సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలాలు, దుమ్ము కణం, మహోన్నతమైన సాంద్రత స్వరూపాలని దర్శించారు. అంటే సాంద్రత అనేది ఇక్కడ ఉంటుంది, ఇతర తలాల్లో ఉండదు. సో మహోన్నతమైన సాంద్రతా శిల్పాలన్నింటినీ మీరు ఇక్కడ దర్శించడం జరిగింది. దర్శించిన తర్వాత సృష్టిని చూసి నెవ్వెరిపోయారు. ఎందుకంటే ఎక్కడ లేశ మాత్రం కూడా అన్యభావన మీలో రాలా, అనన్యభావనే ఉన్నది. అన్నిటితో మీరు ఏకీకృతమయ్యే ఉన్నారు, అన్నిట్లో మీరే ఉన్నారు, మీలోనే అన్నీ ఉన్నాయి. ఆ మొట్టమొదటిసారి ఏకం అనేకంగా పరిణమించి అనేకంలో ఏకాన్ని దర్శించుకున్నప్పుడు, ఏకంలోనే అనేకాన్ని దర్శించుకున్నప్పుడు, సర్వస్వంతో స్వయం ఏకీకృతమై ఉన్నప్పుడు లోపల ఒక సంథింగ్ స్టార్ట్ అయింది. ఆ సంథింగే ఆనందము. అప్పుడే ఆనందాన్ని అనుభవించటం మొదలైందని మహర్షి ప్రకటించారు. అక్కడ ఏకం అనేకం అవ్వటం జరిగిపోయింది. అనేకంలో ఏకం తననే దర్శించుకోవటం మొదలైంది. అనేకం ఏకంలో అంతర్లీనంగా ఉండటాన్ని కూడా ఆవిష్కరించుకుంది. తాను అనేకంగా మారినా తన ప్రత్యేకతని కోల్పోకపోవడంతో శివతత్వం మొదలైంది. శివ అన్న వర్డ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. శాంతం శివం. శివం ఎక్కడ స్టార్ట్ అయింది? ది వన్ హ్యాస్ బికమ్ సెవరల్. ది వన్ ఈజ్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్ సెల్ఫ్ ఇన్ ది సెవరల్. And it has also realized that the several is captivated within it. Then something has happened which can be termed as joy from the human being's point of view, because there is no terminology for that godly feeling. And astonishing thing is, it didn't lose its uniqueness. It has its own signature. The light being has its own signature. The light particle has its own signature, has its own uniqueness. The astonishing thing is, the most joyous part is, though one has become several, the one is captivated in several, though several is captivated in one, still the one didn't lose its uniqueness. That uniqueness, though it has become universalness, is termed as Shiva Vishishtata Pratyekata. That is called as Shiva. అలా శివతత్వం వచ్చేసింది. ఇక్కడ దాకా మీ మహాప్రస్థానం సాగింది. ఎక్కడ ఓంకారం, ఎక్కడ శివం. ఇక్కడ దాకా ఇన్వల్యూషన్, విద్యా విరులు విరబూసాయి మీలో. ఆ మహాప్రయాణం అంతా విద్యా విరులు ఒక్కొక్క అంశాన్ని మీరు చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఒక స్టేజ్లో ఇక వాంఛ లేదు, ఇక ప్రజ్ఞ కూడా లేదు. ఇక మనిషికి సంబంధించిన పదాలన్నీ వాడేసి అది అనిర్వచనీయం, అది అనిర్వచనీయం. ఇంకా ఆ వివరణని వివరించడానికి మనిషి ఇంకా పదాలు ఆవిష్కరించాల్సి ఉన్నది. ఉదాహరణకి చాలా రంగులు ఉన్నాయి, ఆ రంగులను మీరు చూడలేకపోతున్నారు, ఎందుకంటే వాటి సాంద్రత తక్కువ ఉంటుంది. చాలా శబ్దాలు ఉన్నాయి, మనిషికి వినిపించదు. మనిషి ఒక నిర్దిష్టమైన శబ్దాన్ని మాత్రమే వినగలుగుతాడు. సో మనిషికి తెలిసిన పద సంపద అంతా వాడినా, భావ సంపద అంతా వాడినా, ఇంకా మానవుడు ఆవిష్కరించిన పదాలు సరిపోవు ఆ భగవతత్వాన్ని అభివర్ణించడానికి. ఎందుకంటే ప్రజ్ఞ ఎందుకు, ఎవరికి కావాలి ప్రజ్ఞ? తనలో ఉన్నదాన్ని తీసి తాను
అభివ్యక్తీకరించాడు, సృష్టించిన దాన్ని అనుభవించాడు, ప్రజ్ఞ వచ్చింది. ఇక 24 గంటలు ఇక అదేనా ఏంటి? నాకు అర్థం వల్ల ఇక 24 hours ప్రజ్ఞనా? ఆయన రిలాక్స్ అవడా ఏంటి? సో దట్ ఈస్ బియాండ్, దట్ ఈస్ సింప్లీ you cannot misunderstand God as if he is a non-stop creator. 24/7 he keeps on creating, he keeps on visualizing. No, he doesn't. It is only a part of divinity. The dignity of divinity is so grander that he doesn't create on a continuous basis. He is something grander than creation. He is something more than wisdom. That's it. సో అలా ఇదంతా మీ గురించే జరిగిందనేది గుర్తుపెట్టుకోండి. అదృష్టం, ఇక్కడ ప్రజ్ఞ అనేది టోటల్గా మీరు గమనిస్తే ఎంతగా ప్రజ్ఞ అనేది వారు మనలోకి ప్రవేశపెట్టారో అంతగా ప్రజ్ఞను తీసేశారు. అసలు ఎంత వివరంగా చెప్పారు చూడండి. మనం 2 ప్రజ్ఞలు కలిపి, నా అంతఃప్రజ్ఞ ఓకే, నా బహి ప్రజ్ఞ ఓకే. ఒకటి లేచి సార్ 2 ప్రజ్ఞలు కలిపి ఉభయతః ప్రజ్ఞ అంటే 2 ప్రజ్ఞలు తీసేశారు. తర్వాత ఏమన్నాడు? ప్రజ్ఞ, ఉత్తి ప్రజ్ఞ కూడా తీసేశారు. ప్రజ్ఞానఘనం ఓకే, నా ప్రజ్ఞం. సో 6 రకాల విజ్డమ్లు తీసేశాడు. తీసేసి ఒక స్టేట్లో ఉన్నాడు ఆయన. అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యోపదేశం, ఏకాత్మ ప్రత్యయసారం. అది సూపర్. ఏకాత్మ ప్రత్యయసారం. మహోన్నతమైన ఈ ఆత్మ చైతన్యమే సృష్టిలోని ప్రతి అంశం యొక్క సారభూతమైన సారాంశము. దీనికి ప్రత్యామ్నాయం ఇంకోటి లేదు. ద వెరీ న్యూక్లియస్ ఆఫ్ ఎంటైర్ క్రియేషన్ ఇస్ ద స్పిరిట్. అలాంటి వాళ్ళు మనం ఇలా ఉన్నామా? మనం కుక్కల్లోంచి పందుల్లోంచి వచ్చామని చెప్తే ఎంతగా ఎక్కిచ్చారంటే, అది పందులోంచి రాలేదురా, కుక్కలోంచి రాలేదురా అంటే అది చెప్తే కోపం వస్తుంది. శాంతం, శివం, అద్వైతం సార్ అక్కడ పెట్టాడు సార్ అద్వైతాన్ని. ఆయన దృక్కోణం చెప్పాడు కదా ఫస్ట్. ఇక్కడ ఆయన ఎంత సైంటిఫిక్గా, సిస్టమేటిక్గా, క్రోనలాజికల్గా చెప్పాడు చూడండి. ఫస్ట్ ఏమన్నాడు మొదటి శ్లోకంలో? ఆ యొక్క దృక్కోణాన్ని చూపిస్తానన్నాడు. ఏ యొక్క దృక్కోణాన్ని? సర్వములో సమస్తములో నిండి నిబిడీకృతమై ఉన్న మహిమాన్వితమైన ఓంకారం యొక్క దృక్కోణాన్ని దర్శింపజేస్తాను. తస్య ఉపవ్యాఖ్యానం కదా. ఆ తస్య ఉపవ్యాఖ్యానం అక్కడ మొదలై ఆ వ్యాఖ్యానానికి ఇక్కడికి వచ్చేటప్పటికి పేరు వచ్చింది, అద్వైతం అన్నాడు. ఈ జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, అతీతావస్థ, వెరస్ ఇవన్నీ కలిపి ఇక్కడికి వచ్చేటప్పటికి శివం అయింది. ఆ యునిక్నెస్ ఉండటం వల్ల శివం అయింది. అక్కడ తస్యోపవ్యాఖ్యానం ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? అద్వైతం అయింది. ఆ మహాప్రస్థానంలో, ప్రయాణంలో ఇన్ని రంగులు అలుముకున్న ఆ దివ్యత్వం ఇక్కడికి వచ్చేటప్పటికి మహోన్నతంగా మహాశివంగా పరిణమించింది. ఫలశ్రుతి శివం. శాంతం, ఆనందం ఇలాంటి పదాలన్నీ కూడా మనిషికి తెలిసిన శాంతము కాదు, మనిషి అనుకుంటున్న ఆనందము కాదు. కానీ మానవుడి దృష్టిలో చెప్పడానికి వాడిన పదాలు తప్ప అది కూడా వర్ణనాతీతమైన భావుకతే, భగవత్తత్వం. మనం అనుకున్న శాంతము కాదు, మనం అనుకున్న ఆనందము కాదు. ఓకేనా? చతుర్థం మన్యంతే సాత్మ సవిజ్ఞేయ. ఇక్కడ మిగతా వాళ్ళందరూ చతుర్థం అన్నప్పుడు 4వ స్థితి అని రాశాడు. నేను చూడండి ఒకసారి ఏం రాశాను. నేను 4వ స్థితి అని రాయలా, 4 పాదాలు కల. ఇప్పుడు మాండుక్యోపనిషత్తు మీద నేనేమన్నా అవాంఛనీయమైన ప్రాధాన్యతను ఇచ్చినట్టేనా? దానికంత విలువ, సొగసు అన్నీ ఉన్నాయా? అంతటి మహోన్నతమైన గ్రంథం అది. కానీ అలా ఉండిపోయింది ఇప్పటిదాకా. ఎస్, చతుర్థం 4 పాదాలు గల. అది ఎంత జాగ్రత్త పడ్డాను చూడ. నేను అదే అనేది, నీకు మల్టీ డైమెన్షన్ అనేది కానీ ఉంటే నువ్వు ఎక్కడ దొరకవు, ముందే పెట్టేసుకుంటావు. 4వ పాదం కాదు,
నాలుగో పాదంలో 4 పాదాలు సమ్మిళితమై ఉన్నాయి అన్న ఉద్దేశం. దానికి క్లాస్ మీకు ఇది కూడా చెప్పాగా, ఒక 4వ క్లాస్కి వస్తే 1వ క్లాస్ జ్ఞానం, 2వ క్లాస్ జ్ఞానం, 3వ క్లాస్ జ్ఞానం, 4వ క్లాస్ జ్ఞానం సమ్మిళితమై ఉంటాయి. ఒక్క 4వ క్లాసులో రాదుగా ఎవరికి. సో 4 పాదాల సమ్మిళితమై ఉన్న స్థితి అది ఎంత బాగుందంటే, చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ. అది భావం ఒకసారి చదువు. భావం ప్రజ్ఞ అప్రజ్ఞ ఆత్మచైతన్యం కాదు. అంతఃప్రజ్ఞ బాహ్య ప్రజ్ఞ ఈ 2 ప్రజ్ఞలు కలిసి ఉన్న ఉభయ ప్రజ్ఞ ప్రజ్ఞాన గణం కూడా ఆత్మచైతన్యం కాదు. అత్యంత నిగూఢమైన ఈ ఆత్మతత్వం అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం, ఏకాత్మ ప్రత్యయసారం. ఆత్మచైతన్యం యొక్క మహోన్నతమైన ఈ స్థితిని మానవ మేధస్సుతో అభివర్ణించడం సాధ్యం కాదు. ఏ యోచనలకు అంతు చిక్కని పరమ గోప్యమైన స్థితి ఇది. ఇది ఆత్మచైతన్యం యొక్క 4వ పాదం. విశ్వంలోని సర్వుల యొక్క సమస్తం యొక్క సారభూతమైన అంశం ఈ ఆత్మచైతన్యమే. సర్వులలో సమస్తములో హృదయస్థానంలో బాసిల్లుతున్నది ఏకమే అయిన ఈ ఆత్మచైతన్యమే. ఈ ఆత్మచైతన్యమే మహోన్నతమైన మహాశివం అద్వైతం. ఇదే ఆత్మచైతన్యం. 4 పాదాలతో బాసిల్లుతున్న ఈ ఆత్మచైతన్యాన్ని ఈ రీతిగా తెలుసుకోగలరు. 4 పాదాలు చతుర్థం, 4 పాదాలతో బాసిల్లుతున్న ఆత్మచైతన్యాన్ని సవిజ్ఞేయ ఈ రీతిగా తెలుసుకోవాలి. సో ఇక్కడ ఆ శివతత్వాన్ని అభివర్ణించడం మొదలుపెట్టారు. ఎప్పుడో ఆత్మని శివం అంటే ఇప్పటికీ ఏ ఒక్కరికి కనికరం లేదు సార్. ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు సార్, ఓంకారమే దైవంగా, దైవమే ఆత్మ చైతన్యంగా, ఆత్మ చైతన్యానికి 4 మోడస్ ఆపరెండి, 4 అభివ్యక్తీకరించే విధానాలు ఉన్నాయని, ఆ మహోన్నతమైన అతనే సృష్టికర్తని, అతడు ప్రత్యేకతని పోగొట్టుకోకపోవటం వల్ల అతనే శివుడని ఇన్ని రకాలుగా చెప్తే ఇంకా కథ ఎంత రుచి అంటే మనకి అది కథరా బాబు, కథ అని తెలిసినా సరే చెప్పినా సరే వినవన్నమాట. ఎంత ఎప్పటి నుంచి చూడండి. సో ఆ శివతత్వం ఇక్కడ అసలు ఎరక్కొట్టేశాడు. ఎక్కితే ఏష సర్వేష, ఏష సర్వజ్ఞ, ఏష అంతర్యామి, ఏష యోని ప్రభవాప్యయో హి భూతానం. అది అసలు ఎరక్కొట్టేశాడు అంతే. ఒక్కసారి అది టీకా చదువు. ఇది డీప్ స్లీప్ అనమాట. వాళ్ళ ఉద్దేశంలో సుషుప్తావస్థకు పెట్టారు కదా, దానికి బద్ధకం వేసి కళలు కూడా కనట్లేదు సార్. వాళ్ళమ్మ బతిమాల కనీసం కళ కానమ్మా అంటే ఎవరికంటాడు మమ్మీ కళ, నేను కన్నా అంటుంది అని అంత మొద్దు నిద్రపోతుంటే దాన్ని ఏష సర్వేష అంటారండి. వాళ్ళ ఉద్దేశంలో సుషుప్తావస్థ అంటే కలలు కోరికలు లేని గాఢ నిద్ర అని వారి ఉద్దేశం కదా. కలలు కోరికలు లేకుండా పడిపోయిన గాఢ నిద్రలో అదండి ఏష సర్వేష. మరి సార్ నిజం చెప్పండి సార్, సుషుప్తావస్థ నిజం చెప్పండి. సుషుప్తావస్థ అంటే కళ కూడా రాదు, కోరిక కూడా లేదు. డీప్ స్లీప్ అనేది ఇప్పటిదాకా చెప్పింది చాలా గాఢ నిద్రకి సుషుప్తావస్థ. ఆ సుషుప్తావస్థకి ఇది పెట్టారు. చదువు ఒక్కొక్కటి. మరి మీకు ఇలా చెప్తేనే తెలుస్తుంది మరి, అంతే కదా. ఆటలు పడిపోతే ఆడి కళ్ళు ఎందుకు వస్తాయి? ఆడి కళలు కోరికలు ఏముంటాయి సార్? ఇప్పుడు చెప్పు వాణ్ణి. ఏషః ఇతడే, ఇతడే సర్వేశ్వరః సర్వేశ్వరుడు, ఏష సర్వేష సర్వజ్ఞః ఏష సర్వజ్ఞ సర్వము తెలిసినవాడు, అంతర్యామి అంతరంగంలో ఉండి నడిపించేవాడు, సర్వస్య అన్నింటి, యోనిహి సర్వస్యోనిహి అన్నిటికీ గర్భం. ఓకేనా? నా ఆవేదన అర్థం చేసుకోండి. అసలు సుషుప్తావస్థ అంటే గాఢ నిద్ర అని చెప్పి
గాఢ నిద్రని ఎవరైనా అతనండి సర్వేశ్వరుడు మొత్తం దాంట్లో నుంచి వచ్చిందా సార్? గాఢ నిద్ర మాత్రం కాదు ముమ్మాటికి కాదు. గాఢ నిద్ర మాత్రం, గాఢ నిద్రలో ఆనందం వస్తుందని చెప్పడం కన్నా మించిన అబద్ధం, పచ్చి అబద్ధం ఇంకొకటి లేదు. గాఢ నిద్రలోనే ఆనందంగానే వచ్చినట్టయితే బ్రహ్మానంద పారవస్యం అనే పదం తీసేసి నిద్రానంద పారవస్యం అని పెట్టచ్చు. శివానంద లహరి అనేది తీసేసి నిద్రానంద లహరి అని పెట్టచ్చు. స్టూపిడిటీ, దట్స్ రాంగ్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఓంకారీశ్వరుడిని అయిన నేను సర్వంకి సమస్తానికి మాతృగర్భాలయమే అయిన నేను దైవముగా ఆత్మ చైతన్యంగా పరిణమించిన నేను, నాలో 4 వ్యవస్థలు నిండి నిబిడీకృతమై ఉన్న నేను, ఏకం అనేకంగా విస్తరించుకున్న తర్వాత కూడా సర్వస్వంతో ఏకీకృతం అవుతూ కూడా నా సహజత్వాన్ని లేశమాత్రం కూడా కోల్పోని ఆ ప్రత్యేకతలో కొనసాగుతున్న నేను, ఆ శివం, అది ఏష సర్వేశ. సర్వములో ఉన్న ఈశ్వరుడు అతడే. సర్వానికి జన్మనిచ్చిన మాతృమూర్తి అతడే. సర్వానికి గర్భం అతడే. 6వ శ్లోకం టీకా. ఏషః ఇతడే, సర్వేశ్వరః సర్వేశ్వరుడు, సర్వజ్ఞః సర్వము తెలిసినవాడు, అంతర్యామి అంతరంగంలో ఉండి నడిపించేవాడు, సర్వస్య అన్నింటి, యోనిహి మూల కారణం, భూతానాం ప్రాణులలో, ప్రభవ అప్యయవు ఉత్పత్తి వినాశాలకు కారణం. వినాశనం అనేది వర్డ్ అసలు లేదు. ఇప్పుడు శక్తి మళ్ళీ శక్తి అవుతుంది, చైతన్యం మళ్ళీ చైతన్యం అవుతుంది. అది అసలు వినాశనం అనేది చెప్తున్నా కదా. హ్యూమన్ బీయింగ్కి తెలిసిన వినాశనం అనగానే ఇతను అలా అనుకుంటాడు. ఆ స్వరూపాకృతి పోయి మళ్ళీ తన నిజస్థితిని తాను పునఃప్రాప్తించుకోవడంలో అసలు దాంట్లో వినాశనం అలాంటివి ఏం లేవు. అలా వీళ్ళు ఏంటంటే ఆ నిర్దిష్టమైన శ్లోకంలో ఏదో ఒకటి డిక్షనరీ చూడటం రాసేయటం, ఇది వీళ్ళు చేయటం కాదు. ఎప్పటి నుంచి అబద్ధం ప్రచారం అవుతుందంటే చాలా సాహసంతో నేను ఇది చెప్పడమే కాకుండా గ్రంథస్థం చేసి మళ్ళీ పబ్లిక్ కూడా తీసుకెళ్తున్నా. అది చాలా సాహసోపేతమైన స్టెప్. అది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి అంశం మీకు తెలియాలి, క్షుణ్ణమైన అవగాహన ఉండాలి, అందరి దర్శనాలు మీకు తెలియాలి, ఈ రకమైన కుట్రలు జరిగాయని మీరు వీరోచితంగా పోరాడాలి. ఓకేనా? శుభం. ఇది 6-7 శ్లోకాలు, శ్లోకద్వయం అయింది. 8వ శ్లోకం ఒక అద్భుతం. మాండుక్యోపనిషత్ 8వ శ్లోకం. సోయమాత్మా అధ్యక్షరం ఓంకారో అధిమాత్రం పాదా మాత్ర మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి. భావం: ఈ ఆత్మతత్వాన్ని శబ్దరూపంలో అభివ్యక్తీకరించాల్సి వస్తే ఓంగా లేదా ఓంకారంగా అభివర్ణించవచ్చు. ఆ ఓంకారమన్న సుశబ్దంలో ఆ, ఉ, అన్న 3 శబ్ద ప్రయోగాలు పొసగి ఉన్నాయి. ఈ 3 అక్షరాల సంఘాత స్వరూపమే ఓంకారం. వివేకామృతం. ఇప్పటి వరకు మహిమాన్వితమైన అత్యంత నిగూఢమైన ఆత్మతత్వాన్ని ప్రబోధించిన మహర్షి ఆ ఆత్మజ్ఞానం యొక్క శబ్దస్వరూపమే ఓంకారమని అభివర్ణించారు. అంతేకాదు, ఆ ఓం అన్న ఏకాక్షర మంత్రం ఆ, ఉ, లుగా ఉచ్చరింపబడుతున్న 3 శబ్ద ప్రయోగముల యొక్క సమ్మిళిత స్వరూపమేనని కూడా ఉద్బోధించారు. తదుపరి శ్లోకాలలో ఓంకారం యొక్క శబ్దశిల్పంలో పొసగి ఉన్న ఈ అంతర్విభాగాల గురించి మరింత వివరంగా వివరించబోతున్నారు. కావున తదుపరి శ్లోకాల వివరణలో ఓంకారమన్న ఈ శబ్దశిల్పంలో పొసగి ఉన్న విస్తుపోయే విన్యాసాలను, విశేషాలను మరింత లోతుగా అధ్యయనం చేద్దాం. సర్వుల యొక్క, సమస్తం యొక్క మూలానికి సంబంధించిన అత్యంత నిగూఢమైన జ్ఞానాన్ని మహర్షి ఉపదేశించారు. ఆ జ్ఞానానికి శీర్షికే ఓంకారం అన్న సుశబ్ద ప్రయోగం అని సైతం ఈ శ్లోకంలో మహర్షి ఉద్బోధిస్తున్నారు. కావున ఏ మాతృగర్భాలయం నుండి సర్వం సమస్తం ఆవిర్భవించాయో ఆ మాతృగర్భాలయం యొక్క అత్యంత నిగూఢమైన సుజ్ఞానం యొక్క
వాచిక అభినయమే ఓంకారం. సర్వస్వం దేనిలోంచి పుట్టుకొచ్చాయో దాని వాచిక అభినయమే, అంటే ఎక్స్ప్రెషన్ త్రూ వర్బేజ్. వాచిక అభినయం అంటే అది నటనే, అది కూడా ఎక్స్ప్రెషన్. అభినయం అంటే ఎక్స్ప్రెషన్. సో వాచిక అభినయం ఎక్స్ప్రెషన్ అన్నమాట. అంత దానికి వాచిక అభినయం అంటే శబ్దస్వరూపం ఓంకారం. ఇంత నిగూఢమైన సత్యాన్ని, జ్ఞానాన్ని ప్రత్యేకించి ఓంకారంగా నామాంతరం గావింపబడడానికి వెనుక ఉన్న శాస్త్రీయతను సైతం మహర్షి తదుపరి శ్లోకాలలో సవివరంగా వివరించారు. మానవ మస్తిష్కానికి అంతు చిక్కని ఇంద్రియాతీతమైన సుజ్ఞానాన్ని ఇంద్రియాల పరిధిలో ఇమిడ్చి చేసిన ఒక ఆధ్యాత్మిక విద్యా విన్యాసమే ఈ ఓంకారమన్న శబ్ద ప్రయోగం. కావున అత్యంత నిగూఢమైన సుజ్ఞానాన్ని పొసగి ఉన్న ఓంకారంగా పిలువబడుతున్న ఈ శబ్ద ప్రయోగం మహిమాన్వితమైన ఓ దివ్య మంత్రమే. నేను అంటే ఓంకారం యొక్క శీర్షిక గురించి కదా ఇప్పుడు మన చర్చ జరుగుతుంది, పాఠ్యాంశము. అక్కడ మీకు ఒక ఇది తెలియాలి, చాలాసార్లు చెప్పాను. ఎన్ని భాషలు మనిషికి అందుబాటులో ఉన్నా అవన్నీ వ్యవహారికమైన భాషలే. అంటే ఒక మానవుడు మరొక మానవుడితో ఓ నిర్దిష్టమైన వ్యవహారాన్ని వ్యవహరించడం కోసం వెసులుబాటు కల్పించేవే. అందుకని వాటిని అన్నింటినీ వ్యవహారిక భాషలు అన్నారు. కానీ సంస్కృతం మాత్రం వ్యవహారిక భాష కాదని నేను మొట్టమొదటి రోజు నుంచి, తొలినాళ్ళ నుంచి నేను నమ్ముతూ వచ్చాను, విశ్వసిస్తూ వచ్చాను. ఇంద్రియాతీతమైన ఆధ్యాత్మిక తత్వజ్ఞానాన్ని, మాటల్లో పొందుపరచలేనటువంటి తత్వజ్ఞానాన్ని, ఇంద్రియాతీతమైన మానవ మస్తిష్కానికి అంతు చిక్కనటువంటి తత్వజ్ఞానాన్ని గురువరేణ్యుడు ఆ విద్యని అభివ్యక్తీకరించడానికి, ప్రబోధించడానికి, దాని గురించి ప్రస్తావించడానికి ఆవిష్కరించిన శబ్దశిల్పాలుగానే, పద సంపదగానే నేను మాత్రం సంస్కృతాన్ని భావిస్తా. ఎందుకంటే ఇప్పుడు ఓంకారం చూస్తే మీకు అర్థమైంది. చాలా పదాలకి ఇవాళకి ఇంగ్లీష్ అంత ఉన్నా సరే కొన్ని పదాలకి ఇంకా కర్మకు కూడా వాళ్ళకి ఇంకా ఈ వర్డే వాడతారు. అలా ఓంకారానికి కూడా ఆల్మోస్ట్ ప్రత్యామ్నాయం లేదు. ఇంక చెప్పడం కోసం ఈజినెస్ అదని ఇదని చెప్తారు. కానీ అసలు ఆ శబ్దంలో ఎంత సొగసు ఉంది చూడండి. అది తెలియకపోయినా దాంట్లో ఏదో పవిత్రత ఉందని మనకి అనిపించే రీతిగా ఆ శబ్ద ప్రయోగం ఉంది. రాసుకోండి. భూతలంలో ఎన్ని భాషలు ఉద్భవించినా ఇంచుమించు ఆ భాషలన్నీ వ్యవహారికమలే, వ్యవహారికమైన భాషలే, ఫుల్ స్టాప్. ఒక మానవుడు మరొక మానవుడితో ఓ నిర్దిష్టమైన వ్యవహారాన్ని వ్యవహరించడం కోసం ఆ వ్యవహారంలో కాస్త వెసులుబాటు పరికల్పించడం కోసం ఆవిష్కరింపబడినవే. నెక్స్ట్ కానీ సంస్కృతం, నెక్స్ట్ పేరా, కానీ సంస్కృతం మాత్రం వ్యవహారికమైన భాష కానే కాదు. ఇంద్రియాతీతమైన మానవ మేధస్సుకి అంతు చిక్కనటువంటి ఆధ్యాత్మ శాస్త్రాన్ని, తత్వజ్ఞానాన్ని గురువరేణ్యులు వ్యక్తపరచడానికి ఆవిష్కరించిన సుశబ్ద విగ్రహాల సమ్మిళిత స్వరూపమే సంస్కృతం. అందుకే మరి ఇన్ని భాషలు వాడుకలోకి వచ్చిన తత్వజ్ఞానంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు అభివ్యక్తీకరించడానికి ఇంకా ప్రత్యామ్నాయ పదాలు ఆవిష్కరింపబడలేదు. అలాంటి వాటిలో ప్రధానమైనవి కర్మ, ఓంకారం, శ్రద్ధ మొదలైనవి. కావున అసలైన సిసలైన తత్వం యొక్క తనువుగా సువర్ణభరితమైన మంత్రాత్మకమైన సంస్కృతాన్ని అభివర్ణించవచ్చు. భూతలంలో ఎన్ని భాషలు ఉద్భవించినా ఇంచుమించు ఆ భాషలన్నీ వ్యవహారికమైన భాషలే. ఒక మానవుడు మరో మానవుడితో ఓ నిర్దిష్టమైన వ్యవహారాన్ని వ్యవహరించడం కోసం, ఆ వ్యవహారంలో కాస్త వెసులుబాటు పరికల్పించటం కోసం ఆవిష్కరింపబడినవే. కానీ సంస్కృతం మాత్రం వ్యవహారికమైన భాష కానే కాదు. ఇంద్రియాతీతమైన మానవ మేధస్సుకి అంతు చిక్కనటువంటి ఆధ్యాత్మ శాస్త్రాన్ని, తత్వజ్ఞానాన్ని గురువరేణ్యులు వ్యక్తపరచటానికి ఆవిష్కరించిన
సుశబ్ద విగ్రహాల సమ్మిళిత స్వరూపమే సంస్కృతం. అందుకే మరి ఇన్ని భాషలు వాడుకలోకి వచ్చినా తత్వజ్ఞానంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు అభివ్యక్తీకరించడానికి ఇంకా ప్రత్యామ్నాయ పదాలు ఆవిష్కరింపబడలేదు. అలాంటి వాటిలో ప్రధానమైనవి కర్మ, ఓంకారం, శ్రద్ధ మొదలైనవి. కావున అసలైన సిసలైన తత్వం యొక్క తనువుగా సువర్ణభరితమైన మంత్రాత్మకమైన సంస్కృతాన్ని అభివర్ణించవచ్చు. నెక్స్ట్, ఏ మాతృకలోంచి సర్వస్వము ఆవిష్కృతమైనదో ఆ మాతృకకి, ఆ మూలానికి సంస్కృతం ఓంకారంగా నామాంతరం గావించినది. వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్, there are innumerable languages right now which are existing on this earth planet, and some of the languages got vanished over a span of period. But the similarity in all the languages is they are being invented to facilitate a translation between human being to human being. They are invented to facilitate a translation between human to human. They are all meant to facilitate a business between human being to human being. But except Sanskrit, Sanskrit is not a language which is meant to facilitate a transaction with human to human. It is something beyond. It is something grander. The Tattva Jnana, it is always a mystery. It is always mystery. So, the grandest saints have discovered this beautiful language to express the mystical knowledge which is always beyond the sensory organs. Which is always beyond the sensory organs. That is why Sanskrit is something grander. That is why Sanskrit is something grander, something beautiful. It is not a language invented to facilitate a transaction between human being to human being, but it is specifically meant to teach the mystical language to the aspirants. So, the verbalized form of Tattva Jnanam is Sanskrit. The verbalized form of Tattva Jnanam is Sanskrit. In that, Omkaram plays a vital role, because Omkaram deals with something where the universe is yet to happen, where the gods are yet to happen. It is the origin. So, to name a phenomenon which is the origin of everything, it's really a tough task. But that is why they have opted Sanskrit, and they have named that womb of universe, womb of God, as Omkaram. As Omkaram. It is also termed as Hiranyagarbhalayam. Omkaram is also termed as Hiranyagarbhalayam. Hiranyam represents, is a replica of gold. Gold is the replica of foreverness. Old is gold కాదు, గోల్డ్ విల్ నెవర్ బికమ్ ఓల్డ్. అది మనం చెప్పాలి. మా ఇంట్లో చాలా బంగారం ఉందని నాకు పెళ్ళప్పుడు వీళ్ళు పాపం తొందరపడి అమ్మాయిని అక్కడే ఇచ్చారు. తర్వాత చూస్తే వాళ్ళ ఇంట్లో పాత చీపుళ్ళు, వాడిన చీరలు, అవి ఏంటంటే గోల్డ్ ఉందన్నారంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎంత ఇంపార్టెంట్, గోల్డ్ విల్ నెవర్ బికమ్ ఓల్డ్ అనేది కూడా అంత ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ గాట్ టు రియలైజ్ దట్ బ్యూటిఫుల్ టైటిల్ Omkaram has a specific role. That is why even people do not understand the insight of the Omkaram, still they chant Omkaram and they feel like tranquility. They feel like they are shifted instantaneously into a state of alaukika, beyond human being. That is the beauty of this title itself, what from my point of view. That's it. ఇంకొంచెం చెప్పాలంటే ఓంకారం అన్న సుశబ్దం మానవ మేధస్సు నుంచి పుట్టుకురాల. ఇంకొంచెం లోతుగా వెళ్ళి చెప్పాలంటే ఓంకారం అన్న సుశబ్దం మానవుడు ఆవిష్కరించిన శబ్దం కాదు. ఒక దివ్యమైన కాంతిపుణ్యం ఒక సంకల్పాన్ని చేసినప్పుడు, ఒక థాట్ని రిలీజ్ చేసినప్పుడు, ఒక సంకల్పాన్ని చేసినప్పుడు దాని స్వరూపాకృతి, దాని స్వభావం, దాని ఆయుష్, దాని పోకడలు అన్నీ కూడా తనలో అనుభూతి చెందుతారు కదా. అప్పుడే దాని యొక్క శబ్దరూపాన్ని కూడా, దాని యొక్క
శబ్దస్వరూపాన్ని కూడా వారు దర్శిస్తారంట. సో అది ఏ మహనీయుడైతే దాన్ని సృష్టించారో, దాని స్వరూపాకృతిని సృష్టించారో, దాని వయస్సుని, దాని లక్షణాలను అన్నిటినీ సృష్టించారో, ఆ కాంతిపుంజమే దాని యొక్క నామాంతరాన్ని కూడా ఉన్నత లోకాల్లోనే వారు సృష్టించడంతో పాటు దానికి నామకరణం కూడా చేస్తారు. అలాంటి అద్భుతమైన నామకరణమే ఓంకారం అని కూడా. ఓకే, ఒకసారి 7th శ్లోకాన్ని కొని 8th వెళ్దాం. సి మై డియర్ ఆస్పిరెంట్స్, ఐ హ్యావ్ సఫిషియెంట్లీ అప్రైజ్డ్ యూ, taught you the mystical knowledge which is captivated in 1st, 2nd, 3rd, 4th, 5th slokas. But now I am taking a leap and jumping into 7th sloka. Why? Because the 6th sloka defines about the grandness of 7th sloka. The 7th sloka consists of 4th state. Okay, again I repeat, I am just shifting my gears from 5th sloka. I have taken a leap and jumping into 7th sloka, because I believe 6th sloka defines the miraculous performance and grandness, divinity of the 7th sloka. 7th sloka teaches us about the 4th modus operandi of the spirit. 7th sloka teaches us about the 4th modus operandi of the spirit. You got to understand, though it is 4th modus operandi, still this 4th modus operandi consists of all the 3 modus operandis which we have learnt earlier, namely Jagruta, Swapna, Sushupta. So all these 3 phenomenon are included in the 4th consciousness. All these 3 phenomenon are included in the 4th state. So 4th state is not only a 4th state, but 4th state is the product of 1st state, 1st modus operandi which is called as Jagruta Avastha, 2nd modus operandi which is called as Swapna Avastha, the 3rd modus operandi which is termed as Sushupta Avastha. So 4th is not only 4th, but the product of all the 3 modus operandis that you have got to realize. And you should also observe, the 7th sloka is the replica of the pure multidimensional teaching. Pure multidimensional analysis. It is the replica of pure interdimensional teaching. It is the replica of pure interdimensional teaching, multidimensional teaching. Everything that belongs to God, or all the divinity, every drop of divinity naturally should be explained only from multidimensions. Am I clear? Every drop of divinity should only be explained from multidimensional, interdimension. If you are trying to teach the divinity from single dimension or 3 dimensions, it will be a miserable failure, because for every drop of divinity has 7 dimensions. Am I clear? Every drop of divinity consists of 7 dimensions. Unless you view that drop from all the 7 dimensions, then only you will have the complete comprehensive wisdom. That is why the grandest Maharishi, saint, the scholarly being, the master teacher, so far he has explained the grandest Omkaram from a particular point of view. Specifically, he has taught us the 4 modus operandis of the consciousness. In every modus operandi, firstly Jagruta Avastha, he has uttered wisdom, Bahihi Prajna. Expressing the inner is Bahihi Prajna. Exploring and expressing the inner is Bahihi Prajna. Swapna Avastha, he said Anta Prajna.
penetrating, exploring deeper into our inner consciousness. Penetrating, exploring deeper and deeper into our inner consciousness is Antaprajna. And Sushuptavastha, he says, that is the pinnacle of wisdom. Sushuptavastha, he says, that is pinnacle of wisdom. Prajnana ghanam eva. Pinnacle of the wisdom. So, if you analyze all these three modus operandi, one factor is common. All the three factors, three modus operandi, it produces wisdom. All the three modus operandi produces wisdom. And when we shift our gears to fourth modus operandi, the astonishing miracle thing is, he has withdrawn all the wisdom. He said, do not compare the Omkara with any wisdom. He has dropped all the wisdoms. He has dropped all the wisdoms. Let us analyze. He says, na anta prajna, na bahihi prajna, na ubhaya prajna, na prajnana ghanam, na prajnam, na aprajnam. Forget about anta prajna. Forget about bahihi prajna. Forget about ubhaya prajna. Forget about wisdom. Forget about pinnacle state of wisdom. Forget about not having wisdom. He says that mystical divinity, the modus operandi, the fourth modus operandi, which consists of all the three operandis and which is greater than all the three operandis and which consists of all the three operandis, the fourth one, cannot be defined with wisdom. Simply, you have got to understand, it is beyond. It is beyond. It transcends all the states. The simple one and only explanation to that state is, it transcends all the states and it is always beyond. It is always beyond. So, all the wisdom has been withdrawn over there. It is a simple state. It cannot be defined with a human intelligence, human terminology. He says, Achintyam, Anyapadesham, Ekatma Prachayasaram. Ekatma Prachayasaram means this universe consists of so many galaxies. Each galaxy consists of so many planets. Each planet is a platform which accommodates innumerable light particles. And the mystical thing is, this is the nucleus of all the light beings, of all the creation. You have got to realize, Omkaram has captivated all the light beings and all the creations in an unexplored, unexpressed form within it. Now the same Omkaram has become heart of everything in an unexpressed, unexplored form. Did you get the point? What I mean to tell you is, the mighty tree is captivated in a seed, which is yet to be expressed. Now, where is the tree? It is captivated in the seed. When the seed has transformed itself into a mighty tree, then where is the seed? The seed is captivated in the mighty tree. And that is the beauty of this seventh consciousness. All the light beings, the so-called gods, entire creation is captivated in Omkara in the early state. Now the Omkaram has begun to explore, express, expand itself into several gods and itself into a beautiful creation. Now where the Omkaram has gone? The same Omkaram is captivated as a nucleus part in every drop of creation, in every light being. And that is the beauty of this state. Now you might get a doubt, sir, all the three modus operandi has specifically uttered, it produces wisdom. Now suddenly you have taken a U-turn and you say it is beyond wisdom. Yes, that is what is called as multidimensional teaching. What is wisdom?
when the consciousness has realized its existence. Okay? And it is also being motivated by love. When it has begun to contemplate into itself, when it is able to figure out the grandest miraculous consciousness which is impregnated within it, when it felt like exploring it, expressing it, when the beautiful consciousness has begun to explore and express its inner consciousness, impregnated consciousness, unexplored, unexpressed consciousness, then the exploring and expressing, at that state wisdom has begun. At that particular juncture, wisdom has begun. Now tell me, the consciousness is celebrating its existence, the Omkaram is celebrating its existence, since at that time wisdom is not there, but still the Omkaram is celebrating its existence, no? You got to realize. And one fine morning it has begun to contemplate, being motivated by love. Till then wisdom is not there. Still the Omkaram is celebrating its existence now. Then is it not a blunder to limit such a beautiful Omkaram only to wisdom? Because it has been celebrating its existence, even the wisdom has yet to begin. The chapter of wisdom has not yet begun, but still the Omkaram is, that vibrant Omkaram is celebrating its life. It is still eventful. It is still eventful. Now tell me, is it not a blunder to express Omkaram limiting itself to wisdom? That is the thing. That is why in this particular modus operandi, the Omkaram doesn't have a passion to create. It doesn't have a passion to explore and expand its wisdom. It's still celebrating its existence. That is this. And you have got to remember, my dear friends, the fourth modus operandi is not the fourth, but it is the product of all the three modus operandi which is included in the fourth modus operandi. And now the Omkaram in this particular state has become Shivam. For the first time, the Maharishi, the saint, has used the term called Shiva. The journey has begun from Omkaram, and it has final output is Shivam. From Omkaram till 7, in a chronological way, step by step, it has begun to expand itself. And the pinnacle state is the Shivam. That is why he says Shivam cannot be defined by the terminology of human beings. It is a state which is beyond all the expectations of human being. It is so mystical. Like that he has defined. And the fourth consciousness should be understood like this. Sa Atma Savigneyaha. And you have got to understand, specifically he is talking about Atma, not the physical embodiment. When he has Sa Atma Savigneyaha. Sa Atma means whether it is an embodiment or what. He has taken all the precautionary steps so that no one gets confused. Specifically he has uttered the word Sa Atma Savigneyaha. You have got to understand the spirit, the consciousness in this particular manner. He has specifically uttered, we are talking about Sa Atma. So please do not corrupt this beautiful teaching as if he has taught about the dreaming state of human beings' embodiment, the awakening state of embodiment, the sleep of embodiment, the deep sleep of embodiment where there are no dreams. It seems like nobody has even dreamed about a state where there are no dreams. And how do you figure it out? Whether it is having a dream or a desire? A desireless state, a dreamless state. A desireless state, a dreamless state is the third, Sushupta. So, my dear aspirants, this embodiment is different, spirit is different.
Yes, he has been explaining us the mystical nature of spirit, the mystical nature of the womb of universe called Omkaram. It has nothing to do with the activities of the embodiment. It is the embodiment that has a tendency of going to sleep. It is the embodiment that has the tendency of getting awakened. It is the embodiment that has the tendency of going to dreams. But the spirit, it's a different case. It doesn't go to sleep. Okay? If truly speaking, if the spirit which is embodied in the embodiment, if it goes to sleep, tell me whether the embodiment will be alive. Because the spirit is always in the state of awakening, that is why your kidneys, your liver, your heart, your every organ of the body is functioning. So you mean tell me, if the spirit is truly in a dormitory mode, tell me, all the liver, kidneys, all the activities of your organs, they stop instantaneously. So the spirit is never in a sleeping mode. So you have got to understand, this teaching specifically teaches about the modus operandi of the consciousness. And this Shivam has been adored in the 6th sloka. This Shivam has been adored in the 6th sloka. Can you read the 6th sloka? Esha Sarvesha, Esha Sarvagna, ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం. He is the beautiful God. He exists in every inch of the universe. He is God for everyone. This God directs, creates, experiences, and he is termed as God. He is the womb of creation. He is the womb of gods. This is the fourth state. The fourth modus operandi of the consciousness has been adored in the 6th sloka. So I feel like 6th and 7th sloka, the couple of slokas should be analyzed together. Okay? So this is my explanation to 7th sloka, which consists of 4th modus operandi of the consciousness. That's it. Shubham Jayavastu. सोऽयमात्मा अध्यक्षरम् ओङ्कारोऽधिमात्रम् पादमात्रमात्रश्च पादा अकारबुकारो मकार इति. ఎంత దుర్మార్గం అంటే, అసలు ఆ మహర్షి మన అసమర్థతని, మనం కన్ఫ్యూజ్ అయిపోతామేమో అని ఎంత జాగ్రత్త పడ్డారో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఆ ఈ అది అని ఫస్ట్ నుంచి వాడుతున్నాడు కదా ఆయన. అసలు దీని ఎత్తుగడే సోయమాత్మ, దీని ఎత్తుగడే మళ్ళీ అదే పదం పెట్టాడు, సోయమాత్మ సహ అయం ఆత్మ అన్నాడు. ఆ ఈ ఆత్మ ఎత్తుగడ, శ్లోకానికి ఎత్తుగడే సోయమాత్మ. ఈ అసలు 8వ శ్లోకం ఎత్తుగడ ఎంత స్పెసిఫిక్గా చెప్పాడు చూడండి. ఏది ఏ ఓంకారం అయితే దైవంగా పరిణమించిందో, ఏ దైవం అయితే ఆత్మ చైతన్యంగా వికసించిందో, ఏ ఆత్మ చైతన్యంలో తత్వతః 4 వ్యవస్థలు వ్యవస్థీకృతమై ఉన్నాయో, ఏ ఓంకారం అయితే పరిణమించి ఆ ఫలస్వరూపం మహాశివుడిగా రూపాంతరం చెందినదో, ఆ మహాశివుడు ఈ ఆత్మగా ఇక్కడున్నాడు. ఆ అన్నప్పుడు ఇందాక ఆయన్ని చెప్పలేదంటే ఇప్పుడు ఆలో అవన్నీ ఉన్నాయి, ఎందుకంటే ఈ స్టేట్లో అవన్నీ ఉన్నాయి కదా. ఈ ఆయన ఇక్కడికి వచ్చేసాడంట. సహ అయం ఆత్మ, ఈ ఆత్మ ఎత్తుగడే అద్భుతం కదా. చూడండి, నాకు ఎందుకు అంత అనారోగ్యం వస్తుందంటే వీళ్ళని చూసి, ఆత్మ గురించి అంత స్పెసిఫిక్గా మాట్లాడితే 9, 10, 11 శ్లోకాల్లో ఆ అంటే దేనికి రెప్లికాగా ఉంది, ఊ అంటే దేనికి రెప్లికాగా ఉంది, అంటే దేనికి రెప్లికాగా ఉందో చెప్పాడు ఆయన. ఏంటంట చూడండి,
9వ శ్లోకం భావం ఒకటి చదువు. 9వ శ్లోకం భావం ఒకటి చదువు. 9వ శ్లోకం భావం. వైశ్వానరుడుగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యం యొక్క మొదటి భాగమే అయిన జాగృతావస్థను అకారంగా అభివర్ణించడం జరిగింది. ఓంకారంలో అకారం ఆది భాగంగా బాసిల్లుతున్నది. సరిగ్గా అదే రీతిగా ఆత్మ చైతన్యం యొక్క జాగృతావస్థ కూడా ఆది పర్వమే. ఈ సారూప్యాల కారణంగానే ఈ జాగృతావస్థను అకారంగా అభివర్ణించడం జరిగింది. ఇది నేను నా దర్శనం. ఇతపూర్వం భాష్యం చెప్పిన వాళ్ళ దర్శనం ఇది. 9వ శ్లోకం. ఓంకార మంత్రం మొదటి భాగమైన అకారం జాగృతావస్థను కాలంగా గైకొన్న వైశ్వానరుడు. ఎందుకంటే వ్యాపకత్వం చేతను ఆరంభత్వం చేతను రెండూ సమంగా ఉన్నవి. ఈ విధంగా తెలుసుకున్న వ్యక్తి అన్ని కోరికలు నిశ్చయంగా నెరవేరుతాయి. అతడు మొదటివాడిగా అవుతాడు. తర్వాత ఎక్స్ప్లెనేషన్. మంత్రం మొదటి భాగమైన మన జాగృతావస్థ పరిమాణమైన వైశ్వానరుడితో పోల్చబడుతుంది. ఆకు జాగృతావస్థకు చెందిన 2 సామాన్యమైన గుణాలు చెప్పబడుతున్నాయి. అంటే దేహం మేల్కొంటుంది కదా, అది చెప్పాడు. దేహం మేల్కొంటుందో చెప్పాడు. వ్యాపక స్వభావం. నోరు తెరవకుండా ఏ పలుకును ఉచ్చరించలేం. అది వ్యాపక స్వభావం. అంటే నోరు తెరవకుండా ఏ పలుకులు, అంటే జాగృతావస్థలో నోరు మూసుకుని కూడా ఉండొచ్చుగా. అదంట రేషనలైజ్డ్ థింకింగ్ ప్యాటర్న్లో క్వశ్చన్ చేయటం మనకి నేర్పల. ఇక్కడ ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలందరూ ఆని మనం మేల్కొన్నప్పుడు స్టేట్లో అభివర్ణించారంటానికి చూడండి. నోరు తెరిచి చదువు. వ్యాపక స్వభావం. నోరు తెరవకుండా ఏ పలుకును ఉచ్చరించలేం. నోరు తెరుస్తున్నప్పుడే ఆ అనే అక్షరం ఉచ్చరింపబడుతుంది. కనుక అక్షరమో పలుకో ఏదైనా అది ఆ అనే అక్షరం కలిసినదిగానే ఉంటుంది. అంటే ఆ అనే అక్షరం తక్కిన అక్షరాల పదాల చేరిక అన్నింట్లోనూ వ్యాపించి ఉన్నది. జాగృతావస్థ కూడా తక్కిన అవస్థలలో వ్యాపించి ఉన్నది. సుప్తచేతన మనస్సులో నమోదైనవే కలలుగా వ్యక్తమవుతాయని చూసాం. సో ఇక్కడ దేంతో పోల్చాడండి? దేహాన్ని. దేహం యొక్క జాగృతావస్థను ఆతో పోల్చలా? అది క్లియర్ అయిందా? ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలు ఆ దేంతో పోల్చారు? దేహం మేల్కొన్న స్థితితో పోల్చాడు కదా. ఓకే, మరి ఋషి ఏం చెప్పారు? సహా అయం ఆత్మ అని చెప్పినప్పుడు దేహంతో పోల్చడం ఒక చారిత్రాత్మకమైన దోషం కాదంటారా? మరి 10వ శ్లోకం చూడండి. భావం. 10వ శ్లోకం. ఓంకార మంత్రం యొక్క 2వ భాగమైన ఉకారం స్వప్నావస్థను ఆధారంగా చేసుకున్న తైజసుడు. నిద్రపోతున్నప్పుడు తైజసుడు అనమాట. అకార ఉకార మకారాలు కదా, శరీరం లేచింది కదా, అదంట నిద్రపోవటాన్ని. అంటే శరీరం లెగవటాన్ని ఆగా, శరీరం నిద్రపోవటాన్ని ఊగా, శరీరం బాగా డీప్ స్లీప్లో ఉండటాన్ని ఇది సార్ అసలు ఓంకారాన్ని దేహం లెగవటం, దేహం పడుకోవటం, దేహం గాఢ నిద్రతో ఉండటంలోంచి ఆ ఉమ్ని పోల్చారంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు భగవద్గీతని నిర్వచించటం, ఇలాంటి వాళ్ళు ఆ ఉద్గ్రంథాలని ఎలా నిర్వచించగలుగుతారు చెప్పండి? నాకు ఏమన్నా జస్టిస్ చేయగలుగుతారేమో చెప్పండి మీరు. ఓంకార మంత్రం యొక్క 2వ భాగమైన ఉకారం స్వప్నావస్థ ఆధారంగా చేసుకున్న తైజసుడు. ఎందుకంటే శ్రేష్టత్వం చేత, రెండింటి సంబంధం చేత రెండూ సమానంగా ఉన్నవి. ఈ విధంగా తెలుసుకున్నవాడు నిశ్చయంగా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. సుఖదుఖాల వంటి ద్వంద్వాలలో సమానంగా వ్యవహరిస్తాడు. జ్ఞాని కానివాడు ఎవరు అతడి వంశంలో జన్మించడు. ఓంకార నిద్రపోతుంటే జ్ఞాని కాని వాడు ఎవడు వాడి వంశంలో జన్మించడంట. బాగా నిద్రపోండి, జ్ఞానులు పడతారు మీరు. ఓంకార మంత్రంలో 2వ భాగం అవస్థలలో 2వదిగా అమరినది స్వప్నం. రెండింటికి సర్వసాధారణంగా 2 స్వభావాలు చెప్పబడుతున్నాయి. శ్రేష్టత్వం. ఓంకార మంత్రంలోని అనే అక్షరము స్వప్నావస్థ శ్రేష్టమైనవని మంత్రం చెబుతుంది. ఎలా? ఓంకారాన్ని ఉచ్చరించడాన్ని గురించి ఇంతకు మునుపే చూసాం. అది ప్రారంభంలో మృదులంగాను,
మధ్యలో బిగ్గరగాను చివర మృదులంగానూ ఉచ్చరింపబడుతుంది. ఊ బిగ్గరగా ఉచ్చరింపబడటం చేత శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది. ఆ విధంగానే జాగృతావస్థలో చేతనమైన మనసు మాత్రమే పనిచేస్తుంది. చేతనమైన భాగం మన మనసులో స్వల్ప భాగం మాత్రమే. ఈ భాగాన్ని పనిచేయించేది మన మనసులోని అతి పెద్ద భాగమైన సుప్తచేతన మనసే అవుతుంది. స్వప్నావస్థలో చేతనమైన మనసు విశ్రాంతిలో లయించిపోయి ఉంటుంది. సుప్తచేతన మనసు పనిచేస్తుంది. సుప్తచేతన మనసు ఎల్లలు విస్తృతమైనది కాబట్టి స్వప్నావస్థ ఎల్లలు విస్తృతమైనవిగానే ఉంటాయి. స్వప్నం ఏది కావాలంటే అది కలగనొచ్చు కదా, అందుకని విస్తృతంగా ఉంటుంది. అది ఎల్లలు లేదు, కళకి కూడా ఎల్లలు లేవంట. అదా కళ్ళ ఏది కావాలంటే కళ వస్తుంది కదా, అదంటే ఆడ ఉద్దేశం. కళ ఎప్పుడు నీకు నిజంగా కళ మీద నియంత్రణ ఉంటే అది ఒప్పుకుంటా. కల్పన వేరు, కళ వేరు. కల్పనలో నీ నియంత్రణ ఉంటుంది, నీ కోరిక ఉంటుంది. కళలో నీ నియంత్రణ ఎక్కడ ఉంటుంది? ఎల్లలు లేకుండా. ఎందుకు? కళ విచ్చలవిడితనం, విశృంఖలత్వం, ఎల్లలు లేకపోవడం కాదు. కళ విశృంఖలత్వం. కళను నియంత్రించేవాడు లేడు. కళ నీ నియంత్రణలో రాదు. కళ నీ కోరికను తీర్చదు. కాబట్టి నిద్రపోయే కళ విస్తృతంగా ఉండదు, విశృంఖలత్వంగా ఉంటుంది. ఎల్లలు లేకపోవడం కాదు, అసలు ఎల్లలు మరిచిపోయింది అది. ఎందుకంటే కల్పన వేరు. కల్పన అంటే పోనీ నీ కల్పన ఉంటుంది, కల్పనలో నీ నియంత్రణ ఉంటుంది. ఎస్. కాబట్టి స్వప్నావస్థ ఎల్లలు విస్తృతమైనవిగానే ఉంటాయి. జాగృతావస్థ లోకపు ఏ నియమాలు కట్టుబాట్లు అక్కడ చెల్లవు. కలలో పాము పాడగలదు, పశువు ఎగరగలదు. బాధగా లేదు సార్ మీకు? ఓంకారంలోని అకార ఉకార మకార కలయికల్ని కొన్నాళ్ళు పాటు మాత్రమే జీవించి నశించిపోయే, శ్మశానంలో ముగిసిపోయే పంచకోశాలతో పరిమితమైన పాంచభౌతిక దేహంగా, దేహం యొక్క చేష్టలుగా అభివర్ణించడం ఇంకా నయం. ఆవలంతతో పెట్ల. సార్ నేను ఒకటి అడుగుతున్నా, నిజంగా వాళ్ళ దర్శనం కరెక్ట్ అనుకుందాం. ఏది? దేహం లెగవటం ఆ, దేహం కలలు గంటం ఊ, దేహం డీప్ స్లీప్లో ఉంటాం నిజమే అనుకుందాం సార్. అప్పుడు అలాంటప్పుడు మనం పవిత్రమైన వాళ్ళం కదా, ఉన్నతమైన వాళ్ళం కదా, దేవదేవుళ్ళం కదా, దివ్యమైన కాంతి పుణ్యాలం కదా. మరి మన పాపాత్ములుగా ఎందుకంటున్నారు? దేహం పుట్టామంటేనే పాపాత్ముడు, దేహం తీసుకున్నామంటేనే పాపాత్ముడు అంటే ఓంకారం పాపానికి ప్రతీక. క్షేత్రజ్ఞ విభాగ యోగం, ఓంకారము క్షేత్రజ్ఞ విభాగమా? మనోబుద్ధ అహంకార చిత్తాని నాహం నచ్చ శ్రోత్రే నా జిహ్వే అంటే ఇవన్నీ నేను కావని చెప్తున్నాగా. మరి అదేంటి? అలాంటి దేహంతో పోల్చడం ఓంకారాన్ని రైటా రాంగా? దేహం యొక్క అవస్థలతో పోల్చారు. కలలో పాము పాడగలదు, పశువు ఎగరగలదు. కళల గురించి విచారణ చేసిన జ్ఞానులు 4 రకాలైన కళలను తెలుపుతున్నారు. మామూలు కళలు చెప్పేశాడు. ఫస్ట్ వన్, జాగృతావస్థలో జరిగిన సంఘటనల కొనసాగింపుగా కళలు అమరి ఉండవచ్చు. అది కళలు 4 రకాలు. వాళ్ళ ఇష్టం అన్నమాట, వాళ్ళ ఇష్టం అది. అది ఎంత కళలు 4 రకాలంట. కంపేరింగ్ ఓంకారం విత్ అన్ ఎంబాడిమెంట్ ఈజ్ ఎ క్రైమ్ ఆర్ నాట్? ఓంకారం ఈజ్ అ డివైన్ థింగ్ కదా. ఎంబాడిమెంట్ ఈజ్ ఓన్లీ ఎ మిషన్. ఇట్ హ్యాస్ ఇట్స్ సర్టన్ టెండెన్సీస్. A sleeping state of embodiment, awakening state of embodiment, and involving in a deep sleep. That is, they are the tendencies of embodiment or spirit. They are the tendencies of embodiment. When we are speaking the miraculous performance of Omkaram, defining Omkaram, comparing Omkaram with the tendencies of embodiment is a crime. Is it a crime? Do you agree? You are a beautiful divine being. Yes. 11. ఓంకార మంత్రంలో 3వ భాగం రెండింటికి సర్వసాధారణంగా 2 లక్షణాలు చెప్పబడుతున్నాయి. ఫస్ట్ది కొలత వేసే స్వభావం. కొలత వేసే స్వభావం అండి. అక్కడ అంతకు ముందేమో ఎల్లలు లేవు. వాళ్ళు ఎలా అంటే నిఘంటు చూస్తే సాంస్క్రిట్లో ఫస్ట్ వర్డ్ అది ఉంది, కొలతలు అది రాసేసాడు అంతే. ఇంకా తర్వాత ఏముంది చూడటం కూడా అక్కల. కొలత వేసే స్వభావం అంట సార్. ఏది? డీప్ స్లీప్లో కొలతలు వేస్తామా? ఎంత కంటామినేటెడ్ టీచింగ్ అంటే అంత కంటామినేటెడ్ టీచింగ్ సార్. ఒక మెడిసిన్
డాక్టర్ చేసిన మెడిసినే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడితే, మందుల షాప్ నాదే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఈ మందే చెప్తారు. కానీ బెటర్ ఏంటంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం. మనకు తెలుసు కదా, నా మందు వేసుకుంటే దాని మోతాదు ఎంత వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, అది తీసుకున్నప్పుడు ఎలాంటి పథ్యం పాటించాలి, తెలియకుండా వేసుకుంటే చచ్చిపోయే ప్రమాదం ఉంది కదా. ఎ బ్యూటిఫుల్ ప్రిస్క్రిప్షన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ వర్స్ట్ ఎంటిటీస్. ఇవాళ భగవద్గీత కానీ, మంచి వైద్యం, మంచి ప్రిస్క్రిప్షను సరికాని వాడి చేతిలో పడి దాని అంటే అమృతం విషంగా మారిపోయిన చందంగా మారింది ఇది. కొలత వేసే స్వభావం. ఒడ్లు మొదలైన ధాన్యాలను కొలవడానికి మానిక, సేరు వంటి కొలత పాత్రలను ఉపయోగిస్తారు. వీటిలో మొదట ధాన్యం నింపి దాని కొలత తెలుసుకున్న తరువాత బయట గుమ్మరిస్తారు. మొదట మానిక ఖాళీగా ఉంటుంది, తరువాత దానిలో ధాన్యం నింపబడుతుంది, పిదప మళ్ళీ ఖాళీ చేయబడుతుంది. ఆ విధంగానే ఆ ఉమ్లో లయం చెందుతాయి, మళ్ళీ దానిలో నుంచి బయటికి వస్తున్నాయి. ఈ విధంగా అన్నది ఒక మానికలాగా పనిచేస్తున్నట్లు ఈ మంత్రం చెబుతుంది. అదైతే నిజంగానే అలా పోస్తాము. మరి టైలర్ కొలుస్తాడు, అప్పుడేమీ ఏముండదే, అనేక రకాల కొలతలు ఉంటాయి, ప్రతి చోట అదేమవుదే. ఆ రకంగానే జాగృతావస్థ, స్వప్నావస్థ అనుభవాలన్నీ సుషుప్తావస్థలో నింపబడుతున్నాయి. ఏది అష్టావక్ర గీతలో మహర్షి విషయాన్ విశ్వత్యజే, పదార్థ రూప జగత్తుకు సంబంధించిన విషంగా భావించి బయటే అసలు దాని లోపలికి తీసుకురావద్దని చెప్పాడు ఆయన అష్టావక్ర గీతలో. మరి శ్రీకృష్ణుడు ఏమన్నారు, బహిర్బాహ్యాన్ కృత్వ, బయట విషయాలు బయటే వదిలేసేయండి. అసలు మనందరికీ దుఃఖాలకు కారణం 14వ శ్లోకంలో చెప్పాడు, 2వ అధ్యాయంలో విషయేంద్రియ సంయోగమే అన్ని దుఃఖాలకి కారణం అని 14. అంటే ఇంద్రియాలతో సంగ్రహిస్తున్న విషయాల్ని లోపలికి స్వాగతించటమే అసలు మన దుఃఖాలన్నిటికీ కారణం అని చెప్పాడు. అలాంటి దాన్ని వీళ్ళు చెప్పేస్తే దీన్ని ఎవరో ఒకళ్ళు నమ్ముండ్రా, ఎవరో ఒకళ్ళు సీరియస్గా తీసుకుని మీరు ఒకసారి గమనించాల్సింది ఏంటంటే, అసలు ఓంకారాన్ని అకార ఉకార మకారాలుగా అభివర్ణించిన మహనీయుడైన ఈ మహర్షి సరిగ్గా 12వ శ్లోకానికి వచ్చేటప్పటికి ఎత్తుగడ ఏముంది సార్, అమాత్రా చతుర్థో. అసలు దీన్ని మా అక్షరాలతోనూ అంకెలతోనూ అభివర్ణించడం సాధ్యం కాదని చెప్పాడు. మరి అది కూడా చెప్పాలిగా. దీన్ని అంకెలతో అక్షరాలతో వర్ణించింది ఒకటే చెప్తున్నారు, కానీ అసలు వర్ణించడం సాధ్యం కాదని ఎత్తుగడ అమాత్ర. 12వ శ్లోకం ఎత్తుగడ ఏంటి, అమాత్రో చతుర్థో. దీన్ని అసలు మాత్ర అంటే అక్షరాలు, అంకెలు, అక్షరాలు, వాటితో అభివర్ణించడం సాధ్యం కాదని చెప్పిన టీచింగ్ ఎత్తేసి వీళ్ళకి కావాల్సింది తీసేసుకున్నారు. నా బాధ మీకు ఎప్పుడు అర్థం అవుతుంటేనండి, మీ ఇంటి డాక్యుమెంట్లో ఆ మ్యూటేషన్ చేసేసి అక్కడ ఏదైనా చేసేస్తే ఎంత కష్టం అండి. అది నెంబర్ మార్చేస్తే ఎంత కష్టం అది. మరి మీ డాక్యుమెంట్ మీద అలా జరిగితే మీకు ఆవేదన వచ్చేస్తుందే. మరి మానవాళి గతిని మార్చగలిగే మాండుక్యోపనిషత్తుని అంత దారుణంగా వక్రీకరించినప్పుడు దాని అంతరార్థం తెలిసిన వాడికి ఆ మాత్రం ఆవేదన రావటం తప్పేం కాదేమో అని నేను అనుకుంటున్నాను. శుభం.